ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరము మీ అందరి ఇళ్లల్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ సమాజంలో వచ్చేటువంటి కొన్ని మార్పులని మీరు అర్థం చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరములో మనము ప్రతిదానిని కూడా ఒక ఆనందదాయకంగా తీసుకుంటానికి మన హిందువులందరూ కూడా ఈ యొక్క రాశి ఫలాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరము మనము ఏ ఏ పనులను చేయవచ్చు, మన ఆదాయ వ్యవహారాలేంటి, మన ఇంట్లో ఏం మార్పులు వస్తాయి, మన ఒంట్లో ఏం మార్పులు వస్తాయి, మన ఉద్యోగంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలని తెలుసుకునటానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పటికీ మీ మనోబలం ముందు, మీరు చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ముందు, మీరు ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ముందు ఇవన్నీ చాలా చిన్నవి. ఈ రాశి ఫలాలు కానీ ఈ యొక్క గోచారము కానీ ఏదైనా చాలా చిన్నది. కాలం కలిసి వస్తే ప్రతి ఒక్కరము కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందటానికి 10 మందికి సేవ చేయటానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళమే మన హిందువులు. కాబట్టి రాశి ఫలాలని తెలుసుకోవటంలో తప్పులేదు, కానీ జరగకపోతేనో ఏదేదో మనము ఊహించి అది రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చెప్పకపోతేనో మనము ఊరికనే వారిని నిందించో, వారి గురించి మాట్లాడో, వారిని విమర్శించో మనము ఆ తప్పుని చేసి మనము మరింత ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇది వినటానికి బాగున్నా, తెలుసుకోవటానికి బాగున్నా, కష్టంగా ఉన్నా ముందుగా మనము నొక్కే ముందే మన ఆలోచనని మెరుగుపరుచుకొని చూడటం ఉత్తమం. సింహరాశి వారికి 2025వ సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరములో విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం నుంచి ఆదాయము 11, వ్యయము కూడా 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క రాశివారు గత కొన్ని సంవత్సరముల నుంచి పోలిస్తే 2025వ సంవత్సరము మీ యొక్క జీవితంలో ఒక తీపి గుర్తులని, మధురమైనటువంటి అనుభవాలని ఇస్తుంది. ఇది ఉద్యోగస్తులకి, నూతనముగా వివాహం చేసుకున్నటువంటి వారికి, వ్యాపారస్తులకి, స్త్రీ పురుషులు ఎవరైనా సరే వీరందరికీ కూడా ఒక రకమైనటువంటి తృప్తిని 2025వ సంవత్సరము సింహరాశి జాతకులు పొందుతారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. మధ్యకాలములో ఏదైనా కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ పరిపూర్ణముగా ఎవ్వరము ఆనందంగా ఉండలేం కదండి. ఏదో ఒకటి రకంగా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని చాలా తెలివిగా
ఎంతో ధైర్యంగా, ఎంతో ఆనందంగా ఎదుర్కొని వాటిని తప్పించుకుంటారు. అలాగే ఈ యొక్క సంవత్సరములో సింహరాశి జాతకులకి మే మాసం తర్వాత నుంచి సెప్టెంబర్ లోపు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యములు చక్కగా గోచరిస్తున్నాయి. శుభ సమయముగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారముల్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉంటే మీరు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే మన స్థాయికి తగ్గ విధంగా, మన స్థితికి తగ్గ విధంగా, మన కుటుంబ వాతావరణానికి తగ్గ విధంగా వివాహాన్ని చేసుకోవటం అనేటువంటిది మనము కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక గౌరవం. మన నుంచి అది చెడిపోకూడదు. మన కుటుంబానికి మనము అగౌరవపరచటము అంటే ఇవన్నీ మనం చేయటము అని అర్థం. వీటికి వ్యతిరేకం చేసినప్పుడు కుటుంబాన్ని మనం అఘోరపరిచిన వాళ్ళమే అవుతాం. అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరము ఎంతోమంది ప్రముఖులని కలుస్తారు, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ. విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు ఈ యొక్క సంవత్సరము అక్కడ గృహము కొనటము కానీ, లేకపోతే ఏదైనా ఖరీదైనటువంటి స్థలము కొనటము, కారు కొనటము, అక్కడ మనము సంపదని ఆనందంగా ఖర్చు పెట్టే విధంగా కొన్ని ఆలోచనలని సింహరాశి జాతకులు చేస్తారు. కొన్ని సందర్భాలలో సింహరాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నుంచి నవంబర్ లోపు అక్కలతో కానీ చెల్లెళ్లతో కానీ కొంత వైరము ఏర్పడుతుంది. ఎంతో ప్రేమగా ఉంటారు. ఎంతోమందికి ఆదర్శనీయముగా కూడా మీ యొక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళ యొక్క బంధము నిలిచి ఉంటుంది. ఈ సంవత్సరము కొంత డిస్టర్బ్ రావచ్చు. అది ఏదో ఒక మాట వల్ల, ఒక చిన్న సందర్భం వలనో కలుగుతుంది. దానిని వెంటనే అప్పటికప్పుడే తప్పనిసరిగా సరిచేసుకోండి. అవన్నీ మనసులో పెట్టుకుని అన్న మీద కోపం కానీ, తమ్ముడి మీద కోపాన్ని కానీ ఆడవాళ్ళు ప్రదర్శించటం ద్వారా మన వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి మనం అంతా ఒకే విధంగా ఉంటాం కాబట్టి ఆలోచనతో వ్యవహరించండి. అలాగే అప్పులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క మార్చిలో కానీ, లేకపోతే ఫిబ్రవరిలో కానీ, లేకపోతే సంవత్సరాంతం నవంబర్ డిసెంబర్లో కానీ కొంత ఆలోచనతో అప్పు చేయండి. దుడుకుగా, కంగారుగా మీరు ఈ యొక్క అప్పులను చేసి తీర్చలేక ఇబ్బంది పడవద్దు. అలాగే విద్యార్థులు మీరు సామాన్యముగానే చాలా ఎక్కువ ఆలోచనతో ఉంటారు. సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ సంవత్సరము మరింత ఉత్సాహంగా ఉంటారు. కొన్ని సందర్భాలు ఆఖరి వరకు వచ్చి మనల్ని తేల్చేస్తాయి. అలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎదుట వారికి మనం పోటీ ఇవ్వగలిగాం, మంచి స్థితిలోనే ఉన్నాము కాబట్టి ధైర్యంగా ఉండటం అనేటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటి విషయం విద్యార్థులకి. అలాగే స్కాలర్షిప్ విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న విషయంలో కానీ, ఏదైనా ఒక పెద్ద చదువుల సంబంధించి సీటు విషయంలో కానీ తృణప్రాయములో కొంత జారుతూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి, ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఒకసారి కాకపోతే మరొకసారి విజయాన్ని పొందుతారు. అసంతృప్తిగా మాత్రం ఉండద్దు. తప్పనిసరిగా దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించండి. అరుణాచల దేవాలయంలో దక్షిణామూర్తి స్వామిని దర్శించండి. విద్యార్థులు తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు. ఆ దేవాలయంలో దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి దర్శనము విద్యార్థులకి
సద్బుద్ధిని సద్విద్యని ప్రసాదిస్తుంది అని నేను తప్పకుండా మీకు గట్టిగా చెప్తున్నాను. మీరు అరుణాచలములో ఉన్నటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించండి. విద్యార్థులు, నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరము ఉద్యోగ భృతిని పొందుతారు. అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి వారికి అవకతవకలు ఉన్నప్పటికీ ధీటుగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని నవగ్రహాలు మీకు కల్పిస్తున్నాయి. వ్యాపారవేత్తలు కూడా నూతనముగా మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నటువంటి వ్యాపార విషయాన్ని కుటుంబంతో పార్ట్నర్స్తో చర్చించండి. పూర్వ వైభోగాన్ని పొందబోతున్నారు సింహరాశి జాతకులు. గతంలో మీరు అనుకున్నటువంటి అనేక పనులని ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. ఎన్నో విజయాలని సింహరాశి జాతకులు పొందుతారు. అలాగే దాంపత్య జీవితంలో ఒకళ్ళది పై చేయి ఉన్నా మరొకళ్ళది కింద చేయి ఉన్నా ఎలా ఉన్నప్పటికీ గుట్టుగా ఉన్నంత కాలమే గౌరవం. దాన్ని మనం రచ్చకి ఇడుచుకున్నామంటే మనంతా ఇక బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి దానిని కామెడీ చేయకూడదు. కుటుంబ విషయాలని సీరియస్గానే ఆలోచించి భవిష్యత్తులో మన పిల్లలకి ప్రమాదము కలగకుండా మనము ఉండటం అనేటువంటిది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఆదర్శనీయముగా దంపతులు ఉండాలి అనుకున్నా, సంపద వృద్ధి చెందాలి అని అనుకున్నా, కుటుంబంలో ఉన్నటువంటి అప్రశాంతత తొలగాలి అనుకున్నా, మీ పిల్లలు బాగా చదవాలి అని అనుకున్నా, ముఖ్యంగా స్థిరమైనటువంటి ఆరోగ్యం. సింహరాశి జాతకులకి ప్రతి 3-4 నెలలకి హాస్పిటల్ వాతావరణం, ఏదో ఎవరో పోయారనో, ఎవరికో సీరియస్ అనో, మనకే బాగాలేదనో, ఏదో ఒక రకమైనటువంటి చికాకు ఉంటుంది. అటువంటివి పోవాలనుకున్నా తప్పనిసరిగా ఒక గోమాతని దత్తత తీసుకుని పోషించండి. నెలలో ఒక్క రోజైనా సరే అన్నదానం చేయండి. అలాగే శనివారము పూట ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు శనివారము పూట తప్పనిసరిగా ఆవు నేతితో మీ ఇంట్లో దీపారాధనని చేసుకోండి. మళ్ళీ దీనికి పిండి దీపం పెట్టాలా అండి, మట్టి దీపం పెట్టాలా కాదు, ప్రతిమలో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర గోవింద నామాలని పఠించండి. దీపారాధన చేసి ఇక నైవేద్యం అంటారా, మీ శక్తి కొలది మీకు తోచింది పెట్టండి. మీరే తింటారు కాబట్టి చక్కగా స్వామిని ప్రార్థించండి. శాకాహారం నైవేద్యం పెట్టండి. మీకు తోచింది తింటారు కదా అని చెప్పి మీకు నచ్చిన పదార్థాలు పెట్టద్దు. అలా గనక ఈ 2025 సంవత్సరము సింహరాశి జాతకులు భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ, అన్నదానాన్ని చేస్తూ, గోవుని దత్తత తీసుకుని పోషించినట్లయితే మీరు అనుకున్నది చేసి తీరతారు. ముఖ్యంగా ఎన్నో విజయాలని పొందుతారు. ఎంతో ఆనందంగా ఉంటారు. ఆనందానికి మించినటువంటి ఐశ్వర్యం మరొకటి లేదు. తప్పకుండా గోమాతని దత్తత తీసుకుని స్వదేశంలో ఉన్నవారైనా విదేశంలో ఉన్నటువంటి వారైనా పోషించండి. అలా మీరు పోషించాలనుకుంటే శుభంకరి సేవా సమితిని సంప్రదించండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.